లాస్ట్ వీడియోలో గోబీ ఫ్రై అయితే చేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడైతే గోబీ మంచూరియా అయితే చేసుకుందామా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మంచూరియన్ కోసం అయితే ముందుగా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇలా అన్ని రెడీగా ఉంటే జస్ట్ 10 minutes. గోబీ ఫ్రై ఎలా చేశాను అనేది లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాను, వెళ్ళైతే చూసేయండి. ఇంకా మంచూరియన్ కోసం ప్యాన్ లో కాయలు వేసుకుని అందులోకి అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. ఆనియన్, క్యాప్సికమ్ 2 minutes ఫ్రై అవనిచ్చినాక ఇంకా అందులోకి ఏమో సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్ అయితే వేసుకొని ఇంకా మంచిగా కుక్ అవనివ్వాలి. అవును, మీకు గోబీ మంచూరియన్ డ్రైగా ఇష్టమా లేదంటే గ్రేవీగా ఇష్టమా కమెంట్ చేసేయండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంచెం డ్రైగా ఉంటేనే వస్తుంది అనమాట. అందుకే 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేయండి. కొంచెం థిక్ గ్రేవీగా వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోబీ ఫ్రై కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ వేపేసుకోవాలి. గోబీ మంచూరియన్ తీసుకుని దాని మీద కొంచెం ఆనియన్ కూడా చల్లుకోండి. ఇలా గోబీ తింటూ ఒక ఆనియన్ నంచుకుంటూ టేస్ట్ అయితే సూపర్ ఉండింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంట్లో పెద్దల నుంచి చిన్నల వరకు చాలా ఇష్టంగా తినారనమాట. నిజానికి ఇదంతా చేయడానికి నాకు 1/2 hour పట్టింది, కానీ ప్లేట్ ఖాళీ అయిపోవడానికి 10 minutes కూడా పట్టలేదు అనమాట. అంత బాగా కుదిరింది. అంతే వాళ్ళ వీడియో నచ్చ చిన్న లైక్ అయితే ఇచ్చండి. బై గా.